హాయ్ ఆల్, వెల్కమ్ టు మూవీ మ్యాగజైన్. సరికొత్త మూవీ అప్డేట్స్ ని మీకు అందిస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న మూవీ మ్యాగజైన్ ఈ రోజు కూడా సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. నాగ చైతన్య నాగార్జున వారసుడిగా చకచక సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తన నుంచి రీసెంట్ గా వచ్చిన మూవీస్ లాసింగ్ చెద్దా, థ్యాంక్ యూ అవి కాస్త యావరేజ్ గా ఆడాయి. ఇక తన తదుపరి చిత్రం షూటింగ్ దశలో ఉంది. కెరియర్ పరంగా ఇది ఆయనకి 22వ సినిమా. శ్రీనివాస చిట్టూరు నిర్మిస్తున్న ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. చైతు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్ళింది. ఈ సినిమాకి ఇంతవరకు టైటిల్ ను ఖరారు చేయలేదు. ఇక ఇప్పుడు ఒక టైటిల్ ను సెట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ ను ఈ నెల 23వ తేదీన రివీల్ చేస్తూ ఆ రోజున ఉదయం 10:18 ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదలనున్నట్లు ప్రీ లుక్ ద్వారా తెలియజేశారు. బంగారాజు తర్వాత చైతు, కృతి శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ఇది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని సమకూర్చుతుండడం విశేషం. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం బేబీ. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని సాయి రాజేష్ తెరకెక్కించిన సినిమా ఇది. మాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎస్కేఎన్ సినిమాను నిర్మించారు. ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇద్దరు అబ్బాయిలు ఓ అమ్మాయి మధ్య నడిచే ప్రేమ కథ అని అర్థమవుతుంది. హై స్కూల్ నుంచి యుక్త వయసు వచ్చే వరకు హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ, పెళ్లి ఇవన్నీ సినిమాలో ఉండబోతున్నాయి. అయితే టీజర్ కు విజయ్ బుల్గాని అందించిన సంగీతం ప్లస్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమా ఎమోషనల్ అండ్ సోల్ఫుల్ మూవీగా ఉండనుందని టీజర్ చూస్తే తెలుస్తుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అనే కంటే ఆనంద్ ఎంచుకునే కథల వల్లే ఆయన హైలైట్ అవుతారు అని చెప్పొచ్చు. దొరసాని మూవీతో హీరోగా పరిచయమైన ఆనంద్ ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తూ హీరోగా ది బెస్ట్ అనిపిస్తున్నాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం వచ్చిన పుష్పక విమానం చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్మించిన చిత్రం హైవేలో కూడా బాగా నటించాడు. బేబీ నిజ ఘటనలను ఆధారంగా చేసుకున్న చిత్రం కాబట్టి ఈసారి కూడా ఆనంద్ కెరియర్ లో ప్లస్ పాయింట్ అవుతుందని అనుకోవచ్చు. ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ కంటెంట్ కి మంచి ఆదరణ దక్కుతుంది. అక్కడి నుంచి వెండితెర దర్శకులుగా ప్రమోట్ అవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇక లేడీ డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? నందిని రెడ్డి పేరు చెప్తాం. ఆమె కూడా మీడియం రేంజ్ సినిమాలు తప్ప ఇంతవరకు స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేయలేదు. మేల్ డైరెక్టర్స్ నుంచి గట్టి పోటీ ఉన్నా సరైన కంటెంట్ తో వెళ్తే ఆమెకి ఏ హీరో కూడా నో చెప్పరు అన్నది వాస్తవం. ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించడం లేదు. మరి డైరెక్టర్ల స్థానంలో టాప్ లీగ్ లో ఎప్పుడు చేరతారు అనేది చూడాలి. సరిగ్గా ఇదే అవకాశాన్ని వినియోగించుకోవడానికి నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంట దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్నారు. మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ తో ఆమె దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. మద్దతుగా నాని నిలవడంతో ఆమె నెట్టింట బాగానే వైరల్ అవుతున్నారు. ఈ వెబ్ సిరీస్ గురించి నాని సోదరుడిగా రివ్యూ ఇచ్చాడా లేక నిజంగా విషయం ఉంది కాబట్టి రివ్యూ ఇచ్చాడా తెలియదు గాని సోదరి ప్రతిభని మాత్రం పొగిడేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ని నాని స్వయంగా తన వాల్ పోస్టర్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నాని సోదరిని ఆకాశానికి ఎత్తేశారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇంట అవార్డులు, రివార్డులు కొత్తేం కాదు. ఆయన ప్రతిభను సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కించుకున్నారు. నటుడిగా ఆయన సేవలు మరింత విస్తృతం చేస్తూ ఖ్యాతిని మరింత పెంచుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన గుర్తింపు పెరుగుతోంది. తాజాగా షారుఖ్ ఖాతాలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి షారుఖ్ ని ఎంపిక చేసినట్లు చిత్రోత్సవాల నిర్వాహకులు ప్రకటించారు. భారతీయ సినిమా రంగానికి షారుఖ్ సేవల్ని గుర్తించి అవార్డు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సౌదీ అరేబియా జెద్దాలో డిసెంబర్లో దీనికి సంబంధించిన వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపుని ఏర్పరచుకున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో కామెడీ సినిమాలలో నటించి తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇది ఇలా ఉంటే అల్లరి నరేష్ తన కెరియర్ లో ఎక్కువ శాతం కామెడీ మూవీలలో నటించి ప్రేక్షకులను అలరించినప్పటికీ కొన్ని సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి తన నటనతో కూడా ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా అల్లరి నరేష్ ఇప్పటికే గమ్యం, నాంది వంటి మూవీలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఏఆర్ మోహన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం మూవీ నవంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదలవుతుంది. ఈ మూవీ నుండి వచ్చిన పాటలు కూడా బాగున్నాయి. కోలో కోలో కోయిల పాట, లచ్చిమ్మ పాట కూడా వైరల్ అవుతుంది. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఇటీవల దీపావళి సందర్భంగా విడుదలైన టైటిల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్నట్లు ప్రకటించింది టీం. సంక్రాంతి కానుకగా ప్రకటించడంతో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం టీం హైదరాబాద్ సిటీ శివార్లలో భారీ సెట్ లో స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట. ఈ పాటలో హిందీ హీరోయిన్ ఊర్వశి రౌటేలా నటించనుందని, ఈ స్పెషల్ సాంగ్ ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో బాస్ పార్టీ అంటూ తొలి పాటను విడుదల చేయడానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న సాయంత్రం 4:05 ఈ పాటను విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు టీం. ఈ పాటలో చిరంజీవి లుంగీలో ఓర మాస్ గెటప్ లో ఓ రేంజ్ లో ఉన్నాడు. అభిమానులు ఈ కటౌట్ చూసి ఫిదా అవుతున్నారు. ఇక అదలా ఉంటే తాజాగా టీం ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. అయితే ప్రోమో విషయంలో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పాట కామెడీగా ఉందని అంటున్నారు. ఇక కొందరు నెటిజన్స్ ఏకంగా పాటను ట్రోల్ చేస్తున్నారు. ఈ పాట ఏంటి ఇలా ఉందంటున్నారు. ఏది ఏమైనా పాటకు రావాల్సిన పబ్లిసిటీ మాత్రం వచ్చింది. ఇక పూర్తి పాట వినాలి అంటే రేపు సాయంత్రం 4:05 వరకు ఆగాల్సిందే. ఇది ఈ రోజు మూవీ మ్యాగజైన్. అందరూ ఎంజాయ్ చేశారు కదా. రేపటి మూవీ మ్యాగజైన్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.